రిప్ ఆర్ఐపి అంటే అర్థం తెలుసా? మరి తెలియక వాడుతున్నారా, తెలిసి వాడుతున్నారా? సోషల్ మీడియా విస్తృతమయ్యాక తెలిసిన వ్యక్తి ఎవరైనా చనిపోయారో అని తెలియగానే ఒక ఫోటో పెట్టేసి రిప్ అని పోస్ట్ చేస్తున్నారు. అసలు రిప్ అంటే అర్థం తెలుసా? రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అని అర్థం. ప్రస్తుతం చాలా మంది రిప్ అంటే ఎందుకు రాస్తున్నారో తెలియకుండానే గుడ్డిగా అనుసరిస్తున్నారు. క్రైస్తవ మతం ప్రకారం మరణించాక జడ్జిమెంట్ డే వరకు ఆత్మ నిరీక్షించాలి. ఇస్లాం మతం ప్రకారం కూడా ఒక రోజు వరకు నిరీక్షించాలి. ఆ రోజు వరకు ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి అని ఆర్ఐపి ద్వారా కోరుతున్నట్టు. మరి మన సనాతన ధర్మం, హిందూ సమాజం ప్రకారం ఆత్మకు నాశనం లేదు, ఆత్మకు అలసట లేదు. అలాంటప్పుడు విశ్రాంతి ఎక్కడ మిత్రమా? అలాగే మరణానంతరం జీవి పాప పుణ్యాలను బట్టి తర్వాత జన్మ పొందడమో, స్వర్గ నరకాలకు వెళ్లడమో లేదా మోక్షానికి వెళ్లడమో వంటి ప్రతిచర్యలు ఉంటాయి. మోక్షం వరకు ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. రిప్ అనేది హిందూ ధర్మం కాదు. శాశ్వత పుణ్యలోక ప్రాప్తి కలగాలని ప్రార్థించాలే తప్ప ఆర్ఐపి అని పోస్టు చేయకూడదు.